జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రచారం వేగవంతం చేస్తున్నాయి. ఎవరికి వారే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పుడు అధికార కాంగ్రెస్ కూడా ప్రచారంపై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ఇక ఇంటింటి ప్రచారం కోసం సీఎం రేవంత్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 7 డివిజన్లు ఉండగా ఇప్పటి వరకు 2 డివిజన్లకు ఒక మంత్రికి ప్రచార బాధ్యతలు అప్పగించిన సీఎం తాజాగా ఒక్కో డివిజన్కు 2 మంత్రులకు ప్రచార బాధ్యతలను అప్పగించారు. అక్టోబర్ 25 నుంచి ఇంటింటి ప్రచారంలో పాల్గొనాలని రేవంత్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక సీఎం కూడా త్వరలో రోడ్ షోలు, సభల్లో పాల్గొనేలా ప్రచార ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ప్రచార సరళి, ఇంటింటి ప్రచారం, గెలుపు వ్యూహాలపై చర్చించుకునేందుకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి డివిజన్ ఇన్ఛార్జీలుగా ఉన్న 13 మంది మంత్రులతో పాటు వారికి సహాయంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ప్రచార బాధ్యతల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు సహా మొత్తం 70 మంది ముఖ్య నేతలతో బుధవారం రాత్రి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జూమ్లో సమావేశమై రివ్యూ చేశారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఈ ఎన్నికపై ఆ పార్టీ ముఖ్య నేతలతో గురువారం సమావేశం అవడంతో కాంగ్రెస్ కూడా వారి వ్యూహాలకు ప్రతివ్యూహాలను అమలు చేయడంపై దృష్టి పెట్టింది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.